గుంటూరులో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఇటీవల జడ శ్రావణ్ కుమార్, జోసెఫ్ రావణ్ చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాజకీయంగా ఎదుగుతున్న పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకుని కొందరు నేతలు కావాలని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. వ్యక్తిగత విమర్శలు, కుల రాజకీయాలను ప్రోత్సహిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు, రాజ్యాంగం పేరును రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం సరైంది కాదని పేర్కొన్నారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలు వాస్తవాలను గుర్తించి ఇలాంటి ప్రచారాలు నమ్మబోరని, జనసేన పార్టీపై జరుగుతున్న రాజకీయ కుట్రలను ప్రజాస్వామ్యబద్ధంగా తిప్పికొడతామని గాదె వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఓకే, అందరికీ ధన్యవాదాలు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పే ప్రయత్నం జనసేన పార్టీ నుంచి. ఈరోజు ఒక 2 అంశాలు మాట్లాడదలుచుకున్నా. ఒకటి, మనం అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నాం కనుక నిన్నటి రోజున ఎక్స్ సీఎం వైఎస్ఆర్ పార్టీ సిపి అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రాజధాని మీద ఏ రకంగా మాట్లాడారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అంటే మా నైజం ఎప్పుడు కూడా తెలిసింది అందరికీ, ప్రజలు కూడా చూస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాలంటే 1 కులం కావాలి, 2 మతం కావాలి, 3 శవం కావాలి. ఈ 3 ఆయన ప్రధాన ఎజెండాలు: కులం, మతం, శవం. వీటి చుట్టూతోనే తిరుగుతాడు తప్పితే అక్కడి నుంచి బయటికి రాడు. అదృష్టమో దురదృష్టమో, ఆయనకి ఆయన అదృష్టం, రాష్ట్ర ప్రజల దురదృష్టం. ఒకసారి సీఎం అయ్యాడు. ట్యాగ్ లైన్ ఉంటుంది, మాట తప్పం మడం తెప్పమని. గతంలో చూసాం. అమరావతి మీద ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒప్పుకుంటున్నాను, 30,000 ఇంకా తీసుకోమని చెప్పినటువంటి పెద్ద మనిషి 19కి వచ్చేదానికి, 19 ఎలక్షన్ ముందు కూడా నేను ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడ వీళ్ళకి ఎవరికి ఇల్లు లేవు, వీళ్ళు నా మీద కావాలని దుష్ప్రచారం చేస్తారు, అమరావతి రాజధాని అన్నాడు. అయిపోయింది. 19లో అదృష్టం కలిసి వచ్చి గెలిచాడు. గెలవగానే 3 ముక్కల్లాగా, సరే వాట్ ఎవర్ ఇట్ ఈజ్, జడ్జిగా ఎందుకు బయటకు వచ్చాడో, ఎందుకు రిటైర్డ్ జడ్జి అని చెప్పుకుంటాడో, మళ్ళీ హైకోర్టు లాయర్ని, సీనియర్ లాయర్ని అని చెప్పుకుంటాడో ఆయనకే తెలియాలి. దాని జోలికి నేను పోదలుచుకోవాలి. కాకపోతే చదువుకున్న వ్యక్తి, మేజిస్ట్రేట్గా సెలెక్ట్ అయ్యి కొంతకాలం చేశాడంటే తెలివిగల వ్యక్తి అనుకుంటాం. సమాజం పట్ల అవగాహన ఉందని మనం కూడా భావిస్తాం ఖచ్చితంగా. గతంలో అప్పుడున్నటువంటి అధికార పార్టీ మీద ఏ రకంగా వ్యతిరేకంగా మాట్లాడాడో తెలుసు. అప్పుడున్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కూటమి, అంటే కూటమి తర్వాత వచ్చినప్పటికి కూడా తెలుగుదేశం కానీ, జనసేనకు కానీ, బీజేపీకి కానీ ఏ రకంగా సపోర్ట్గా మాట్లాడుతూ ఏ రకంగా మాట్లాడారో తెలుసు. తర్వాత ఎలక్షన్స్ వచ్చే నాటికి డిఫర్ అయిన మాట తెలుసు. పార్టీ పెట్టానన్నాడు, ఒక పార్టీ తరఫున వెళ్ళాడు, పార్టీ తరఫున పోటీ చేస్తున్నా అన్నాడు. దాంట్లో ఏ రకంగా బేరసారాలు చేశాడో ప్రజలందరికీ ఆయనే చెప్పాడు. సో ఈ పర్వంలో ఒక సందర్భం లేదు. ప్రతి దానికి రోడ్డు మీదకి వస్తే పవన్ కళ్యాణ్ గారు, మీటింగ్ పెడితే పవన్ కళ్యాణ్ గారు, ఇంట్లో కూర్చుంటే జనసేన పార్టీ. అరే, ఇలా పిల్లలతో కాపురాలు చేసేటప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని తలుచుకునే కాపురం చేస్తున్నారేమో అన్న విధంగా ఇవాళ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ మీద కుట్ర చేస్తున్నారంటే ఒకసారి ప్రజల్లో కోరుతున్నాను. నేను అన్ని సామాజిక వర్గాల్ని కోరుతున్న ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళని. నేను చాలా పచ్చిగా మాట్లాడగలను. ఇప్పుడు వీళ్ళు చచ్చిపోతారు కూడా, అంత పచ్చిగా మాట్లాడేటువంటి పచ్చి బూతులు వచ్చిన వ్యక్తినే నేను, మాట్లాడగలిగినటువంటి వ్యక్తినే నేను. మీ అందరికంటే కూడా 100 డెసిబల్స్ ఎక్కువగా ఉన్నటువంటి కంఠమే నాది. కానీ ఎప్పుడు మాట్లాడినా మేము ఒక పద్ధతి ఉంటుంది. ప్రజల కోసం మాట్లాడతాం, సామరస్యంగా ఉండాలని మాట్లాడతాం. దిగజారి డబ్బుల కోసం మాట్లాడేటువంటి నైజం కాదు జనసేన పార్టీ ఎవరిది కూడా. ఇవాళ వేస్తున్నానంటున్నా, ఏ కులాన్ని అడ్డం పెట్టుకుని, ఏ మతాన్ని అడ్డం పెట్టుకుని నిన్నట సభలో మాట్లాడారో ఈ శ్రావణ్ కుమార్ గారు కానీ, రాజ్యాంగం అంటారు మాట్లాడితే, ఆయన పేరు చెప్తారు మీరు మాట్లాడితే. ఏ రాజ్యాంగంలో అంబేద్కర్ గారు బూతులు రాశాడా? రాజ్యాంగంలో అంబేద్కర్ గారు తిట్టమని చెప్పాడా? లేదా అంబేద్కర్ గారు ఏదైనా సభలో
వేరే కులాన్ని కానీ వేరే మతాన్ని కానీ క్రిటిసైజ్ చేశాడు ఎక్కడన్నా? మరి ఏమి నేర్చుకున్నారు మీరు? అంబేద్కర్ భావజాలం తెలియాలంటారు. ఏం తెలుసు మీకు అంబేద్కర్ గారు భావజాలం? మీకు భావ దారిద్ర్యం తప్పితే ఆయన భావజాలం మీరు ఎక్కడ పుణ్యపుచ్చుకున్నారు? దయచేసి అర్థం చేసుకోండి. నేను రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దళిత సోదరులను కానీ క్రిస్టియన్ సోదరులను కానీ ఈ ఆదివాసులను కానీ అందరినీ కోరుతున్నాను, ఒక్కసారి జనసేన పార్టీ నుంచి మేము దేనికోసం పోరాడుతున్నాం, ఏమి జరుగుతుంది, మిమ్మల్ని అడ్డం పెట్టుకుని ఏమి చేయాలని ఈ వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారు, దేనికోసం? అరే ఆఖరికి యేసుక్రీస్తు కూడా శాంతే కదా చెప్పింది. యేసుక్రీస్తు గారి పర్వచనాలు కూడా శాంతి మార్గమే కదా. మరి అలాంటి శాంతి మార్గంలో శాంతి సభ పెట్టి ఆ నా కొడుకును చంపుతా, ఈ నా కొడుకును పొడుస్తా, వాడి నాలుగు కత్తిరిస్తా, ఈడి చేతులు పెడతా, వాడి నోట్లో ఏం పెట్టుకున్నాడు, వీడి నోట్లో పెట్టుకున్నాడు, ఇదా సంస్కృతి? అరే మా జిల్లాకు సంబంధించిన పెద్ద మహానుభావుడు ఉన్నాడు జాషువా గారు, తెలుసుకోండి. అదే సమాజం గురించి వ్యక్తి ఎంతగా చైతన్యపరిచాడు సమాజాన్ని. నీకు కూడా చేతనైతే చెప్తున్నాను, జడ శ్రావణ్ కుమార్ గారు లేదంటే రావణ ఇంకోడం మీకు చెప్తున్నా, మీరు సమాజాన్ని చైతన్యపరచండి. వీడికి ఏమి రాదనుకుంటే అల్టిమేట్గా లాస్ట్కి వచ్చే పదాలు కూడా అట్లా ఉంటాయి మా దగ్గర. ఒక్కసారి మళ్ళా కోరుతున్నారు రాష్ట్ర ప్రజల్ని, దళితుల్ని. వాళ్ళు మాట్లాడారు కాబట్టి లేకపోతే మాకు ఆ పదం వాడటం కూడా మాకు అనిపిస్తుంది. మేమందరం మనుషులే అనుకుంటాం. మేము మిమ్మల్ని ఏ రకంగా పావులు చేసుకుంటున్నారో దయచేసి చదువుకున్న సోదరులారా ఒకసారి ఆలోచన చేయండి. ఒక్కసారి ఆలోచించండి చదువుకున్న మీరందరూ కూడా. ఇవాళ సోషల్ మీడియా అంటే తిట్లకి వేదిక కాదు, ఒక మంచికి వేదిక అవ్వాలి. దానికోసమే నిన్న పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వం ఊరుకోదు, సోషల్ మీడియాని భావ ప్రకటన స్వేచ్ఛను ఎదుటి ఇబ్బంది పెడితే ప్రభుత్వం చేయవలసినటువంటి పని ప్రభుత్వం చేస్తుంది ఖచ్చితంగా. ప్రభుత్వంలో భాగస్వామైనప్పుడు కూడా జనసేన పార్టీ తరపు నుంచి నేను చెప్తున్నా, ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా. ప్రభుత్వం అంటే ఒక్క పవన్ కళ్యాణ్ గారు కాదు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టంగానే ఏదో వాళ్ళు చూసుకుంటారు అని ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటే ఇంకో రకంగా వెళ్తుంది. మేము కూడా ఇంకో రకంగా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. నేను చెప్తున్నాడు ఆయన 29లో నేను డిప్యూటీ సీఎం అవుతాను